సో యాక్చువల్‌గా ఏంటంటే చాలా మందిలో మోషన్ ఎళ్ళినప్పుడు ఆ మలంలో బ్లడ్ ఎర్రగా పడుతుంది కొంతమందికి, కొంతమందికి బ్లాక్ కలర్‌లో కూడా పడుతూ ఉంటుందని అంటారు. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ బ్లడ్ థిక్‌గా పడితే ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నట్టు? అండ్ ఈ కలర్ డిఫరెన్స్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు? మంచి క్వెషన్ ఇది. ఎందుకంటే ఇది తెలుసుకున్న వాళ్ళకి డెఫినెట్‌గా ఇది తెలియాలా. నల్లగా బ్లడ్ వచ్చింది అంటే యూజువల్లీ ఎక్కువ సేపు ఏదైతే బ్లడ్ అయ్యిందో, అంటే మనకు లోపల పేగులో బ్లడ్ ఉన్నదో అది ఎక్కువసేపు పేగులో ఉంటే దెన్ అది నల్లగా మారుతుంది. దానికి కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకుండే కంటే మనకు బేసిక్గా ఏంటంటే అప్పర్ జిఐ అంటాం. అప్పర్ జిఐ అంటే అన్నవాహిక, పొట్ట, చిన్న బ్రేక్ ఫస్ట్ సెకండ్ పార్ట్లలో బ్లీడ్ అయితే అది కిందికి వచ్చేకల్లా ఎక్కువసేపు మనకు పేగుల్లో ఉండి వస్తుంది. కాబట్టి దాంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అయ్యి నల్లగా మారుతుంది. అంటే మనకు నల్లగా మోషన్స్ వచ్చే వాళ్ళు చాలామంది పైనుండి బ్లీడ్ అయ్యి కింద నుండి వచ్చి ఉంటుంది. అదే మనం ఫ్రెష్ బ్లడ్ అంటే కనపడేది ఎర్రగా కనపడినా లేకపోతే మెరూన్ కలర్లో ఉంటే వీళ్లకు పెద్ద ప్రేగు కానీ చిన్న ప్రేగు ఎర్లీ అంటే ఎండ్లో అంటే ఐలియం అంటాం, ఆ చేంజెస్లో బ్లీడింగ్ అయినా కానీ అది ఎర్రగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు లేకపోతే పేషెంట్ చూసేటప్పుడు కూడా బ్లాక్ స్టూల్స్ అయినాయంటే ఫస్ట్ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనం ఎండోస్కోపీ చేయడానికి ట్రై చేస్తాం. అదే ఫ్రెష్ బ్లడ్ అంటే మనం కొలనోస్కోపీ చేయడానికి ట్రై చేస్తాం. సో ఐడెంటిఫికేషన్లో అండ్ డిసీజెస్లో కూడా దెర్ ఈస్ అ డిఫరెన్స్. సో మనం బ్లాక్ స్టూల్స్ అంటే మెలీనా అంటాం దాన్ని మనం ఏదైతే టెక్నికల్ టర్మినాలజీలో. ఇదే ఫ్రెష్ బ్లడ్ అయితే బ్లడ్ ఇన్ స్టూల్స్ అంటాం. ఓకే. సో ఇది ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టాలని అంటే కనుక సో పేషెంట్ని ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఎలా ఎవాల్యుయేషన్ చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు? అదే మనం ఎవరైనా కానీ అంటే ఇవి నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్స్ కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్లు నాకు బ్లడ్ వచ్చింది, ఈరోజు నేను వేడిగా ఒక మామిడికాయ తిన్నాను, దానివల్ల నాకు బ్లడ్ వచ్చింది. అక్కడ మామిడికాయ తిన్నావు, నువ్వు కొద్దిగా వేడైంది, బ్లడ్ వచ్చినా కానీ గో టు ఎ డాక్టర్, ఎవాల్యుయేట్. ఎందుకంటే ఒక 100 మందిలో ఇప్పుడు దాకా చెప్పాను కదా, 100 మందిలో ఒక 5 మందిని మనం ప్రాబ్లం ఉన్న వాళ్ళని గుర్తుపట్టినా కానీ ఈ 95 మందిని గుర్తుపట్టకున్నా కానీ అది ఫైనాన్షియల్గా అంటే దేశాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్గా మనం అంటే మెడికల్ ఫెసిలిటీస్ దాంట్లో చూసుకుంటే కూడా. అందుకనే ఎవరైనా ఈ సిమ్టమ్స్ మీరు అన్నట్లు ఈ నల్లగా మోషన్స్ వచ్చినా రెడ్గా మోషన్స్ వచ్చినా డెఫినెట్గా ఒక ప్రాపర్ డాక్టర్ని కలిసేసి వాళ్ళు సజెస్ట్ చేసినట్లు మేబీ హిమోగ్రామ్ అంటే హిమోగ్లోబిన్ టెస్ట్ పెరిగిందా తగ్గిందా, లేకపోతే ఎక్కడైనా బ్లీడింగ్ టెండెన్సీస్ అక్కడే ఉందా ఇంకెక్కడేమన్నా ఉన్నాయా, లేకపోతే అవసరమైతే చిన్న వాళ్ళల్లో అనుకో కంప్లీట్ కోలాన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, సిగ్మాయిడోస్కోపీ అని చేస్తాం. సిగ్మాయిడోస్కోపీ అంటే మనం కింద నుండి వెళ్తే యానస్ రెక్టము సిగ్మాయిడ్ అంటాం, అక్కడి వరకు వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ ఉన్న కోలాన్ని మాత్రమే చూస్తాం. చాలా వరకు దాంట్లో ఒక యంగ్ అంటే లెస్ దాన్ 50 ఉన్న వాళ్ళలో సిగ్మాయిడోస్కోపీ చేసిన మనం బ్లడ్ ఇన్ స్టూల్స్ ఉంటే చాలా వరకు కాజెస్ గుర్తుపట్టచ్చు. ఓకే. ఇప్పుడు బ్లడ్ ఇన్ స్టూల్స్ వచ్చింది, మనం కొలాన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక డిసీజ్ అంటే వెస్టర్నైజేషన్ వల్ల వచ్చింది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అని వచ్చాయి. అంటే అల్సరేటివ్ కోలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని ఇవి 2 ఉన్నాయి. ఇవి కామన్గా యంగ్లో అంటే 30-50లో వస్తాయి. మనం కొలాన్ క్యాన్సర్స్ పైకి వస్తాయి అంటున్నాం కదా, 50 ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు మనం 20-30-40లో వచ్చే ఈ బ్లడ్ ఇన్ స్టూల్స్ ఏదైతే వీళ్ళు మాకు వేడి వల్ల వచ్చేసింది అని వదిలేస్తారు, మల్టిపుల్ టైమ్స్ అవుతూ ఉంటుంది, అట్లనే ఉంటుంది, వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది. రేపటి రోజున మన దగ్గర వస్తే కొలనోస్కోపీ చూస్తే మొత్తం కోలాన్ అంతా అల్సర్స్ ఉంటాయి. కొంతమందికి పెద్ద పెద్ద అల్సర్స్ ఉండి అక్కడ నుండి బ్లీడ్ అవుతుంటాయి, కొంతమంది కోలాన్ అంతా ముడుచుకుపోతుంది, స్ట్రిక్చర్ అంటాం, అలా అయిపోయి అబ్స్ట్రక్షన్ లేకి వెళ్తారు. ఇది ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అనేది కూడా ఇంకొక డిసీజ్ వేరు మన కొలోన్ క్యాన్సర్ మాదిరి ఇది ఈ 10-15 ఇయర్స్లో చాలా పెరిగింది. ఇది కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. ఓకే. అండ్ అనల్ ఫిషర్స్ అంటే ఏంటి, ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఇది అంటే ఇప్పుడున్న దాంట్లో చాలా వెరీ గుడ్ క్వశ్చన్. యానల్ ఫిషర్ అనేది, ఫిషర్ అంటే ఏంటంటే టేర్, అంటే మనం తెలుగులో మాట్లాడుకుంటే చీలడం అంటాం. సో ఏదైనా కానీ నువ్వు ఒక ప్రెషర్ ఇచ్చి నువ్వు మోషన్ పోయినావంటే అది ఎవరికైనా చీలే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మనం అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడున్న ఫుడ్స్, ఇప్పుడున్న పిల్లలు పెరిగే దాన్ని గురించి చూస్తే ఈవెన్ మేము అంటే 2-3 సంవత్సరాల పిల్లలకు కూడా వాళ్ళ ఫుడ్ ప్యాటర్న్ సరిగా లేకుంటే అక్కడి నుండి ఏజ్ ఏదైనా కావచ్చు అక్కడి వరకు ఫిషర్స్ వస్తాయి. ఫిషర్ ఇస్ ఏ మోర్ ఆఫ్ మెకానికల్ ప్రాబ్లం. మెకానికల్ ప్రాబ్లం అంటే నువ్వు ఏ రోజు గట్టిగా మోషన్ పోయినావు, మల్టిపుల్ టైమ్స్ పోయినావు, నువ్వు హార్డ్ స్టూల్ ఉంది, అది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఫిషర్ రావచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. అంటే ఏంటంటే నువ్వు మోషన్ పోయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, అది నీ కంటిన్యూయింగ్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి అయితే రోజంతా పెయిన్ ఉంటుంది, ఇనిషియల్గా వచ్చిన 1-2 రోజులు అయితే వాళ్ళు అసలు ఏం పని చేయలేరు. అంటే కొన్నిసార్లు దాంతోపాటు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది.
అంటే ప్రెజర్ వేయడం మూలన మోషన్ వెళ్ళేటప్పుడు సో అక్కడ చీలి రక్తం వస్తుంది, అది చీలడం వల్ల అక్కడ అల్సర్ ఫామ్ అయిపోయి ఏదైతే ఆ టేర్ అంటామో అది బ్లీడింగ్ అవ్వడము అండ్ పెయిన్ కాజ్ చేయడం అవుతుంది. ఓకే.